नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्नि रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ఎన్బిఏ ఛానల్ మీడియా భక్తులందరికీ కూడా మహాదేవ అందరికీ కూడా సకల సౌఖ్యాలతో ఉండాలని కోరుకుంటూ నేడుగా మనం తీసుకునేటువంటి అంశ ఏంటి అనంటే ద్వాదశ రాశుల ఫలాలు. 12 రాశులు అంటే మనకి ఎన్ని రాశులు? మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీనము. ఈ 12 రాశుల వారికి మనకు ఏ విధంగా నడుస్తూ ఉంటుంది, ఈ రాశులకు ఏ ఏ స్థితిగతులు వస్తున్నాయి అనేటువంటి విషయాలు. అయితే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి అనంటే కుజుడు ద్వాదశం నుంచి 2 నెలల పాటుగా జూన్ 7వ తారీఖు రాత్రి 10 గంటల వరకు కూడా ఉంటూ ఉంటాడు. విన్నారా? అయితే ఇక్కడ విషయం కూడా ఏంటి అనంటే కుజుడు అనేటువంటి వాడు రోగకారకుడు. కుజుడు అనేటువంటి వాడు రోగకారకుడు. కుజుడి వల్ల మరలా తిరిగి ఇంకా ఏదైనా అనారోగ్య నష్టాలు కూడా జరిగే అవకాశం లాంటిది 100% ఉంది. అనగా పూర్వము ఈ కరోనా అనేటువంటి మహమ్మారి మన ప్రపంచాన్ని ఎలా అయితే గడగడలాడించిందో అటువంటి ఏదైనా మళ్ళీ వైరస్ వచ్చే అవకాశమైనా లేదా కరోనానే మళ్ళీ రావచ్చైనా ఈ రెండిట్లలో ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ప్రభావితం మనకు 2026 వరకు కూడా ఉంటుంది. దానివల్ల ఏంటి అనంటే కుజుడు మన యందున ఎప్పటికీ సానుకూలంగా ఉండేలాగా సకల సౌఖ్యంగా మనకు వచ్చేలాగా ప్రతి మంగళవారం రోజున ఏదైనా ఆలయానికి వెళ్ళి నవగ్రహాలు ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ గావించి కుజుడి దగ్గర ఎర్రబత్తులు వేసి నూనెతో దీపారాధన చెయ్యాలి. ఈ దీపారాధన చేస్తే మనలో వచ్చేటువంటి ఏదైతే రోగాలు ఉన్నాయో అట్టి రోగాలను హరింప చేయడానికి ప్రధాన మూల కారణము అవుతుంది. అంతేకాకుండా చాలా మంది అభిషేకము దగ్గర కుజుడి దగ్గరకు వచ్చేసరికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఈ విధంగా చెయ్యండి. ఏంటి అనంటే ఒక 1/2 లీటర్ ఆవు పాలైనా ప్యాకెట్ పాలైన ఏదైనా సరే తీసుకోండి. తీసుకొని దాంట్లో 1/2 కిలో కుంకుమ వేసి ఎర్ర కుంకుమ వేసి బాగా కలిపి ఆ పాళ్లతోనే కుజుడికి అభిషేకం గావించండి. ఆ అభిషేకం చేసిన తర్వాత మీకు సకల యోగ్యత అనేది వస్తూ ఉంటుంది. విన్నారా? ఆ ఎర్రటి పాలతో అభిషేకం దేనికయ్యా అంటే కుజుడి యొక్క ఇష్టమైనటువంటిది ఏంటి అంటే రక్తవర్ణము, రక్తగంధము, రక్త పుష్పము, రక్తమాల్యం, బరధరము. అంటే కుజుడికి ఎర్రటి వస్త్రాలు గాని ఎరుపు రంగులో ఉండే పుష్పాలు కానివ్వండి, ఎర్రటి వస్తువులు ఏదున్నా కూడా ఆయనకు చాలా ఇష్టమైనటువంటివి. ఆయనకు ఆ ఎర్రటి పాలతో అభిషేకము చేస్తే నీలో ఉండేటువంటి రోగం నిరోధక అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ రోజున ఈ ద్వాదశ రాశుల వారికి ఏది మేషము నుంచి మీనం వరకు కొద్దిగా ధన నష్టము కూడా ఉంటుంది. ఎందుకనంటే కుజుడు రోగకారకుడు ఒక్కడే కాదండి, ఆయన ధనపరంగా కూడా కొన్ని విషయాల్లో అధిపతి. అప్పులు బాగా అయ్యేటువంటివి, తెలియని ఖర్చులు కూడా మనకు అవుతూ ఉంటుంది. తెలియని ఖర్చులు అవుతూ ఉంటాయి, తెలియకుండా అప్పు చేస్తూ ఉంటాము. ఈ రోగకారకంలో హాస్పిటల్కని వాటికని మనం కూడా వెళ్ళేసేసి చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది.
రుణ ఇప్పుడు మనకు మంత్రంలోనే ఉన్నది ఏంటి అని అంటే కుజారిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచకారయేత కుజధ్యయానం ప్రవక్ష్యామి రోగ రిణ రోగ రుణ పీడోప శాంతయే. ఏంటిది? రోగ రుణ పీడోప శాంతయే. రుణ బాధతో ఉండేటువంటి వారు, అప్పుల్లో ఉండేటువంటి వారు 41 రోజుల పాటు దీక్షగా ఉంటూ స్వామివారి యొక్క అంగారక కవచ స్తోత్ర పారాయణము చేస్తే, అంగారక కవచ స్తోత్ర పారాయణాన్ని చేస్తే మనలో ఉండేటువంటి రోగ దోషాలు ఏవైతే ఉన్నాయో అట్టి దోషాలు కూడా నివారణ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా కుజుడి యొక్క అష్టోత్తర శతనామాలు ఏవైతే ఉన్నాయో అట్టి అష్టోత్తర శతనామాలను కూడా మీరు అధిష్టాధికం చేసుకొని ఆ అష్టోత్తర శతనామవల్లితో స్వామివారికి రక్త పుష్పాలతో అర్చన చేస్తూ ఉండాలి. రక్త పుష్పాలు అనగా ఎర్రటి పుష్పాలు, గులాబీ కావచ్చు, నూరువరహాలు కావచ్చు, అలా మనకు ఎరుపు రంగులో ఉండేటువంటి ఏ పుష్పముతోనైనా స్వామివారికి అర్చన అనేది 108 నామాలతో గావిస్తూ ఉండాలి. ఇది ప్రథమంగా మనం ఆచరించాల్సినటువంటి నియమాలు. తర్వాత కుజుడికి ఈ 41 రోజుల పాటుగా మీరు స్వామివారికి ఆగకుండా ప్రతిరోజు 41 రోజుల పాటు 11 ప్రదక్షిణాలు గావించండి. 12 రాశుల వారు 11 ప్రదక్షిణాలు చేసినటువంటి ఎడల సకల యోగ భోగ భాగ్యాలు కూడా మనకు దక్కేటట్టుగా, మనలో ఎటువంటి రోగాలు కూడా రానియకుండా మనల్ని రక్షిస్తూ ఉంటాడు. స్వస్తి. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఏంటి అని అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్, మళ్ళీ సెప్టెంబర్ కాదు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 7 మాసాలు మీకు చాలా క్లిష్టమైన పరిస్థితిగా ఉంటుంది. మీకు ఎలా అంటే గడ్డు కాలము అని చెప్పవచ్చు. ఈ గడ్డు కాలము ఏంటి అంటే మీకు తెలియని సమస్యల్లో ఇరికిచ్చడం, ఆరోగ్య నష్టాన్ని చెయ్యడము, మీ భూమి మీకు తెలవకుండా ఎవరో తీసేసుకోవడాలు, ఇలాంటి పనులు బాగా జరుగుతూ ఉంటాయి. కాకపోతే మీకు ఎక్కువగా ఏంటి అంటే మీరు చేయవలసింది ఆధ్యాత్మిక రంగంలో ఉంటూ దైవ సేవ చేస్తూ స్వామివారికి ఎక్కడైనా వారి పేర్ల మీద అన్నదానాలు చేపిస్తూ ఉంటే మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని అందింపజేస్తారు. అంతేకాకుండా రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు, సినీ రంగంలో ఉండేటువంటి వారు, క్రీడా రంగంలో ఉండేటువంటి వారు, ఉద్యోగ వ్యాపారాల్లో నివసిస్తూ ఉండేటువంటి వారికి కాస్తంత అనుకూలంగా ఇచ్చేటువంటి నెలలు ఈ నెలలు కాదు. కాబట్టి ఏంటి అంటే ఇంకొకటి, విద్యార్థులు మాత్రం చాలా సక్రమంగా ఉండండి. ఎందుకనంటే లేని అలవాట్లకు బానిసయ్యే అవకాశము చాలా ఉంది. మీకు లేని అలవాట్లు కూడా వచ్చి మిమ్మల్ని అస్తవ్యస్తానికి గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా సక్రమంగా వ్యవహరిస్తూ ఉండండి. మీరు పిల్లల కోసము మొదలుగా నవగ్రహాల్లో ఉండేటువంటిది బృహస్పతి గ్రహం ఏదైతే ఉందో బృహస్పతి గ్రహానికి ఆరాధన చేయడం వలన ఆ యొక్క విద్యార్థులకు చదువు మీద ధ్యాస పెరిగి సకల యోగ్యత అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా మిగిలిన వాళ్ళు, ఇది విద్యార్థులది కదా, తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమి చేయాలి అని అంటే ఏదైనా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటూ గురు దత్తాత్రేయుల వారి యొక్క ఆలయం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళండి. లేదా మీకు అందుబాటులో ఏ గురు దేవాలయంలో ఉన్నా లేకపోతే నవగ్రహాల దగ్గరకైనా వెళ్ళండి. ఇవి కూడా ఏది కాకపోతే ఆదిదేవుడే సకల గురువు అంటారు శాస్త్రము. అందుకోసం ఆ శివాలయానికి వెళ్ళి స్వామివారికి ప్రదక్షిణ గావించిన మీలో ఉండేటువంటి ఆ యొక్క దరిద్ర దోషాలు కూడా తొలగిపోయి మీకు ఎటువంటి నష్టాన్ని కూడా రానియకుండా అభయహస్తముతో ఉంచుతారు. కాబట్టి అందరి యొక్క విధానాన్ని పాటించండి, సకల యోగాలతో విరుద్ధులతో ఉండండి. స్వస్తి.